వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 59వ సర్గము. హనుమంతుడు వానరులకు సీత యొక్క దురవస్థను తెలిపి లంకపై దండెత్తుటకు వారిని పురిగొల్పుట. వాయుసుతుడైన హనుమంతుడు తాను బయలుదేరినందు మొదలుకొని తిరిగి ఇచ్చటికి చేరు వరకు జరిగిన వృత్తాంతమునంతయును వివరించెను. ఇంకను చెప్పవలసిన విశేషములను ఇట్లు నుడువన ఆరంభించెను. శ్రీరాముని ప్రయత్నము సఫలమైనది. సుగ్రీవుని కార్యోత్సాహం ఫలించినది. రామ సుగ్రీవుల మైత్రి దృఢపడినది. సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావములకు నా మనస్సు భక్తిపరవశమైనది. ఓ వానరోత్తములారా, సౌశీల్య పాతివ్రత్యముల విషయమున పూజ్యురాలైన సీతాదేవికి సీతాదేవియే సాటి. ఆమె తన తపశ్శక్తి చే సర్వలోక భారమును మోయగలదు. కోపించినచో వాటినన్నిటినీ దహించి వేయగలదు. రాక్షసరాజైన రావణుడును అన్ని విధములుగా గొప్పవాడు, తపోబల సంపన్నుడు. అతడు ఆమెను స్పృశించినను తన తపోబలము చేతనే నశింపలేదు. జనకాత్మజైన సీతాదేవి కోపించినచో కేవలము తన కరస్పర్శ చే దేనినైనను భస్మం చేయగలదు. ఆ విధముగా అగ్నిశిఖయు చేయజాలదు. జామవంతుడు మొదలగు ప్రముఖ వానరోత్తముల అందరి అనుజ్ఞను గైకొని ఇప్పటి వరకు జరిగిన కార్య విశేషములను మీకు వివరించి ఉంటిని. సీతామాతను తీసుకొని వచ్చి ఆమెతో కూడా మనము ఆ రామలక్ష్మణులను దర్శించుట యుక్తము కదా. ఆ లంకాపురిని అందలి రాక్షస గణములను మహాబలశాలి అయిన రావణుని చంపుటకు నేనొక్కడనే చాలుదును. వీరులను మహాబలశాలురును దృఢ నిశ్చయము కలవారును అస్త్ర విద్యలలో ఆరితేరిన వారును విజయమును కాంక్షించు వారును అగు మీ వంటి వానర వీరులు తోడుగా ఉన్నచో ఇక చెప్పవలసినదేమి? రావణుణ్ణి, అతని సైన్యమును, భటులను, పుత్రులను, సహోదరులను యుద్ధమున నేనొక్కడినే మట్టు పెట్టగలను. ఇంద్రజిత్తు యుద్ధమున బ్రహ్మాస్త్రము, ఐంద్రాస్త్రము, రౌద్రాస్త్రము, వాయువ్యాస్త్రము, వారుణాస్త్రము మొదలగు దుర్నిరీక్ష్యములైన అస్త్రములను ప్రయోగించినప్పటికీ వాటినన్నింటినీ నేను వమ్ము చేయగలను. రాక్షసులను వధింపగలను. మీ అనుజ్ఞ అయినచో అచటికి వెళ్ళుటకు నా పరాక్రమము నన్ను తొందర పెట్టుచున్నది. మీ ఆజ్ఞ అగుటయే ఆలస్యము. నేను యుద్ధమున నిరంతరముగా ప్రయోగించడి నిరుపమానమైన శైలవృష్టిచే దేవతలు సైతము హతులగుదురు. ఇంత రాక్షసుల విషయము చెప్పనేలా? సముద్రము చెలియలి కట్టను దాటుట, మందర పర్వతము చలించుట ఒకవేళ సాధ్యము కావచ్చునేమో గాని శత్రు సైన్యములు యుద్ధమున జాంబవంతుని ఎదుర్కొని నిలుచుట మాత్రము ఏ విధముగానూ సాధ్యము కాదు. సకల రాక్షసులను, అంతేకాదు వారి తాత ముత్తాతలు వచ్చినను, వారి ముందు తరముల వారు వచ్చినను వారిని అందరినీ సైతం హతమార్చుటకు వాలి సుతుడైన మహావీరుడగు అంగదుడు ఒక్కడే చాలును. వానర వీరుడైన పనసుడు, మహాప్రతాపశాలి అయిన నీలుడు తమ బల పరాక్రమములచే మందర పర్వతమును సైతము నొగ్గు చేయగలరు. ఇంకా వారికి రాక్షసులు ఒక్క లెక్కయా? దేవతలలో, అసురులలో, యక్షులలో, గంధర్వులలో, నాగులలో, పక్షులలో ఎవరైనను మైందుని, ద్వివిధుని యుద్ధములో ఎదుర్కొని నిలువగలవారు ఎవరో తెలుపుడు. అశ్విని పుత్రులను మహాబలశాలులను అయిన ఈ వానరోత్తములకు రణరంగమున ప్రతియోధులు ఎవ్వరునూ కానరారు. ఈ ఇద్దరును బ్రహ్మదేవుని వరము వలన రణోత్సాహులై ఉన్నారు. వీరు అమృతపానము చేసిరి. వానరులందరిలోనూ శ్రేష్ఠులు. అశ్విని దేవతల గౌరవార్థము బ్రహ్మదేవుడు వీరికి ఎవరి వలనను మరణము లేకుండానట్లు పూర్వము అమోఘమైన వరములనిచ్చెను. వరము ప్రాప్తించుటచే కలిగిన ఉత్సాహముతో ఈ వానరోత్తములు దేవతల మహాసైన్యములను కూడా జయించి అమృతమును త్రాగిరి.
వానరులందరూ ఉందురుగాక. వీరావేశముతో యుద్ధమునకు దిగినచో లంకను అందలి రథాశ్వ గజ బలములను రూపమాపుటకు వీరు మాత్రమే చాలుదురు. నేనే లంకా నగరమును ధ్వంసమునర్చితిని, దానిని కాల్చి బుగ్గి చేసి తిని. అంతట రాజమార్గములయందన్నింటను నా స్వామి పేరు మారుమ్రోగినది. నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు జయము. మహాబల సంపన్నుడైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామానుగ్రహమునకు పాత్రుడైన వానరరాజు సుగ్రీవునకు జయము. నేను వాయుసూనుడను, నా పేరు హనుమంతుడు, శ్రీరాముని బంటును అని అంతటనూ చాటి తిని. దుష్టుడైన రావణుని యొక్క అశోకవనమునందు శింషుపా వృక్షఛాయలో సీతామహాసాధ్వి దైన్యముతో ఉండెను. ఆమె చుట్టూను రాక్షసులు చేరి కాపలా కాయచుండిరి. ఆమె శోక సంతప్తయే కృషించి ఉండెను. పూర్ణ చంద్రశోభలు గలదే అయినను ఆమె మేఘములచే కప్పబడిన చంద్రరేఖ వలె తేజోవిహీనయై ఉండెను. బల గర్వితుడైన రావణుడు ఆమెను ఎంతగా నిర్బంధించినను సౌందర్యవతియు పతివ్రత లలామయు అయిన జానకీదేవి అతనిని ఏమాత్రము లెక్క చేయటలేదు. శుభలక్షణ సంపన్న అయిన సీతాదేవి త్రికరణ శుద్ధిగా శ్రీరాముని ఎందే అనురక్తురాలై ఉన్నది. ఇంద్రుని యందు సచీదేవి వలె ఆమె రాముని ఎందే మనస్సును నిలిపి ఉన్నది. ఆ సీతాదేవి ఒంటి వస్త్రమును ధరించి ఉండెను. ఆమె శరీరము ధూళిచే మలినమై ఉండెను. శోక సంతాపములచే ఆమె దీనయై ఉండెను. సర్వదా పతిహితమునే కోరుకొనుచుండెను. ఆమె కేశములన్నీయు జడకట్టి ఉండెను. ఆమె అనుక్షణము తన భర్తనే ధ్యానించుచుండెను. ఆ అశోకవనమునందు రాక్షస స్త్రీల మధ్య ఉండగా ఆమెను నేను చూచితిని. వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు ఆమెను మాటి మాటికిని భయపెట్టుచుండిరి. ఆమె నేలపై కూర్చొని ఉండెను. ఆమె శరీరము మంచుపడిన పద్మం వలె వివర్ణమై ఉండెను. ఆమె రావణుని ఎడ విముఖురాలై తనువును త్యజించుటకు నిశ్చయించుకొని ఉండెను. ఎట్టకేలకు ఆమెకు నాపై నమ్మకమును కలిగించి తిని ఆమెతో మాట్లాడి తిని విషయములనన్నింటినీ ఆమెకు తెలిపి తిని. రామ సుగ్రీవుల మైత్రిని విని ఆమె ఎంతయో సంతోషపడినది. ఆ సీతాదేవి ఆచరించిన పవిత్ర జీవన విధానము, భర్త యందు ఆమెకు గల భక్తి ప్రపత్తులు నిరుపమానములు. అపరాధి అయిన ఆ రావణుని అవి ఏ చంపగలవు? ఆమె పాతివ్రత్య ప్రభావమున అతడు ఇంతకు ముందే మృతప్రాయుడు. సీతా నిమిత్తమై శ్రీరాముని చేతిలో అతడు మరణించును. కావున అతడు మహాత్ముడు. సీతాదేవి సహజముగానే తన్వంగి అనగా సన్నని శరీరము గలది. పైగా శ్రీరాముని ఎడబాటు వలన ఆమె పాడ్యమి నాడు వేదాధ్యయనము చేయువాని విద్య వలె సన్నగిల్లి ఉండెను. పూజ్యురాలైన సీతాదేవి శోకాతురయ్య ఇట్ల దీనావస్థలో ఉన్నది. కనుక ఈ విషయమున మనము చేయవలసిన ప్రతిక్రియను గూర్చి ఆలోచింపుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 59వ సర్గము సంపూర్ణం. 60వ సర్గము. లంకను జయించి సీతను గొనివచ్చెదనని అంగదుడు ఉత్సాహముతో పలుకుట, జాంబవంతుడు అతనిని వారించుట. హనుమంతుని వచనములను వినిన పిమ్మట వాలి సూనుడైన అంగదుడు ఇట్లు పలికెను. ఓ వానర వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా ఆమె లేకుండా మనము మహాత్ముడైన శ్రీరామచంద్రుని సమీపమునకు వెళ్ళుట యుక్తము కాదు. హనుమంతుడు తన ప్రతాపము చేతనే లంకను దగ్ధమునర్చనని మనము వింటిమి. సీతాదేవిని చూచితిమి, కానీ వెంటనెడుకొని రాలేదు అని శ్రీరామునకు నివేదించుట పరాక్రమవంతులుగా ప్రసిద్ధికెక్కిన మన వంటి వారికి తగదని నా అభిప్రాయము. ఓ వానరోత్తములారా, ఆకాశమున ఎగురుటయందును పరాక్రమమునందును ముల్లోకముల యందలి దేవతలలో కానీ దైత్యులలో కానీ మనకు సాటిగా రాగలవారు లేరు. లంకలోని రాక్షసులనందరినీ జయించి రణరంగమున ఆ రావణుని హతమార్చి సీతాదేవిని గొనివచ్చి కృతార్థులమై హర్షోల్లాసములతో శ్రీరామచంద్రుని కడకు చేరదము. హనుమంతుడు అచటి రాక్షస వీరులను అందరినీ ఇంతకు ముందే పరిమార్చినాడు. ఇంకా మనము చేయవలసినదేమున్నది? జానకీదేవిని తీసుకొని వచ్చుటయే మిగిలి ఉన్నది. ఆ వానరులను వానర ప్రముఖులను అందరినీ కష్టపెట్టుట ఎందులకు? మనమే వెళ్ళి ఆ రాక్షస ప్రముఖులను వధించి వచ్చి శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి దర్శించదముగాక. జనకాత్మజను రామ లక్ష్మణుల చెంతకు చేర్చదముగాక. అట్లు సంకల్పించిన అంగదునితో కార్యసాధన విధానమును ఎరిగిన భల్లూక ప్రముఖుడగు జాంబవంతుడు మిక్కిలి సంతసించిన వాడై ప్రయోజనకరమైన వచనములను ఇట్లు పలికెను.
ప్రజ్ఞాశాలివైన ఓ అంగదా, నీవు చెప్పిన మాట సముచితముగా కనపట్టుటలేదు. వానర ప్రభువైన సుగ్రీవుడు, ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశ యందు సీతాదేవిని వెదుకుటగై మనలను ఆజ్ఞాపించిరి. ఆమెను తీసుకొని రమ్మనలేదు. ఏ విధముగానైనను సీతాదేవిని మనము తీసుకొని వెళ్ళుట శ్రీరామునకు ఇష్టము కాకపోవచ్చును. శ్రీరాముడు రాజసింహుడు. అతడు తన పరాక్రమము చేతనే సీతాదేవిని తీసుకొని వచ్చును గాని ఇతరుల పరాక్రమంపై ఆధారపడడు. ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువును జయించి సీతను కొని వచ్చెదను అని తన వంశముపై ఒట్టు పెట్టుకొని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆయన తన ప్రతిజ్ఞాభంగమునకు ఎట్లు పాల్పడగలడు? మనము జానకిని తీసుకొని వెళ్ళినచో ఆయన చేసిన ప్రతిజ్ఞ విఫలమగును. అది ఆయనకు తృప్తిని గూర్పదు. ఓ వానర ప్రముఖులారా, మన ప్రయత్నమంతయు వ్యర్థమగును. అందువలన మనమందరము రామలక్ష్మణులు మహా తేజశాలి అయిన సుగ్రీవుడు ఉన్న చోటకు వెళ్ళి ఇంతవరకును జరిగిన విశేషములను వారికి నివేదింతుము. ఓ రాజపుత్ర అంగద, నీవు చేసిన సూచనయు త్రోసిపుచ్చదగినది కాదు. కానీ శ్రీరాముని ఆలోచనను అనుసరించి మనము కార్యసిద్ధికై పూనుకొనుట యుక్తము. సీతాదేవి జాడను తెలుసుకొని వచ్చుటకే ప్రభువు మనలను ఆదేశించెను. ఆమెను తీసుకొని వచ్చుటకు కాదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండం నందు 60వ సర్గము సంపూర్ణం.